గొర్రెల స్కామ్ లో దూకుడు ఈడీ పెంచింది. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 10 వివరాలతో సమాచారం కావాలని ఈడీ ఇప్పటికే లేఖ రాసింది. గొర్రెల పంపిణీ స్కామ్ పై ఇప్పటికే ఏసీపీ కేసు నమోదు చేసింది. ఏసీపీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ వివరాలు కూడా కోరింది. గొర్రెల పంపిణీ స్కామ్ లో 1000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ఏసీపీ గుర్తించింది. ఈ స్కామ్ కు సంబంధించి 6గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, ఆనంద్, ఈ గొర్రెల పంపిణీ స్కామ్ మాత్రమే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే దూకుడు పెంచిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఈ కేసులో మాత్రం చాలా దూకుడు పెంచి చాలా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ గొర్రెల స్కామ్ పైన కూడా చాలా మంది అక్రమాలు బయటపడుతున్నాయి, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే 6 మందిని కూడా అరెస్ట్ చేశారు. అదే కాకుండా మరి దీనిపైన 10 వివరాలతో సమాచారం కావాలి అని కూడా ఇప్పటికే ఈడీ అయితే లేఖ కూడా రాయడం జరిగింది. అంతేకాదు పశుసంవర్ధక శాఖకైతే లేఖ రాసింది. అదే కాకుండా గొర్రెల పంపిణీ స్కామ్ పై మాత్రం ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఏసీబీ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా కూడా వివరాలు కూడా కోరడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ గొర్రెల పంపిణీ స్కామ్ పైన దాదాపు 1000 కోట్ల రూపాయలు కూడా అక్రమాలు జరిగినట్టుగా కూడా ఏసీబీ అయితే గుర్తించడం జరిగింది. ఈ స్కామ్ కు సంబంధించి 6గురిని అరెస్ట్ చేయడమే కాకుండా నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా మరి రఘునందన్ రావు కూడా మెదకులో జరిగిన ఒక సభలో మరి ఈ గొర్రెల స్కామ్ కి మాజీ సీఎం కేసీఆర్ కి కూడా సంబంధం ఉంది, అందుకనే అక్కడికి ఈడీ నోటీసులు కూడా పంపించడం జరిగిందని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ దీని వెనకాల గత ప్రభుత్వము మరి హస్తం ఏమాత్రం ఉంది, ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల? ఎందుకంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారిస్తున్నారు కూడా. ఆ వివరాల ప్రకారమే కూడా వాళ్ళ విచారణలో కూడా మరి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందుకు ఈ రోజు మరి ఈడీ అధికారులు అయితే పశుసంవర్ధక శాఖలో మరి సోదాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్నారు కూడా ప్రస్తుతము. అందుకు మరి ఈ సోదాలలో ఏమేం వెల్లడించబోతున్నారు అనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఆనంద్, ఓకే నిర్మల, మరి ఈ గొర్రెల స్కామ్ కేసులో 1000 కోట్లు అక్రమాలు జరిగాయంటూ కూడా ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరి ఇది వాస్తవమేనా? 1000 కోట్ల రూపాయలు అక్రమం జరిగినట్లు కూడా మరి ఇప్పటికే నిర్ధారణ కూడా చేస్తున్నారు దాదాపు అన్నారు. అంతేకాని అంతకు ముందు 700 కోట్లు అవినీతి జరిగింది అనే అంచనా వేశారు. అంతేకాకుండా మరి గత వారం రోజుల క్రిందట మాత్రము 200 కోట్లు అక్రమానికి పాల్పడ్డారు ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కానీ తేల్చి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాజీ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర పర్సనల్ గా వర్క్ చేస్తున్న కూడా వాళ్ళు అరెస్ట్ చేసి మరి వాళ్ళని విచారించడంతో పాటు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని కూడా తెలుస్తుంది. వాళ్ళే ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి ఈ నోటీసులో కూడా ఇది పేర్కొనడం కూడా జరిగింది. ఈ నోటీసులో పేర్కొన్నప్పుడు కూడా అందుకే మరి ఇప్పుడు ఎవరెవరు గత ప్రభుత్వ పెద్దలందరికీ కూడా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ వెలుగులోకి వస్తున్నారు. మరి దీని వెనకాల మరి బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది కాబట్టి, ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా వెళ్ళిపోయారు కాబట్టి మరి ఏంటి ఎవరు బయటికి రాబోతున్నారు, ఈ స్కామ్ నిజంగానే జరిగిందా లేదా అనే దాని మీద కూడా ఏసీబీ అధికారులు అయితే గట్టి నిఘా పెట్టి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఆనంద్, నిర్మల, మరి ఈ దర్యాప్తులో ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ కు సంబంధించి అయితే 6గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి 6గురు ఎవరు? ఈ 6గురిని అరెస్ట్ చేశారు. 6గురు కూడా ఇప్పుడు ఇప్పుడు పర్సనల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్సనల్ పిఏకి సంబంధించి తను ఒక గ్రూప్ గా కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా తను ఒప్పుకోవడం కూడా జరిగింది. దీంట్లో మరి ఈడీకి సంబంధించిన వాళ్ళు కూడా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు కూడా 4 ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఆ 4 పేర్లను కూడా ఇంకా బయటికైతే వెల్లడించలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దాదాపు ఈ 6 మందిని కూడా విచారిస్తున్నారు పోలీసులు ఏనైతే తెలుస్తుంది. వాళ్ళ విచారణలోనే వెలుగులోకి రావడంతో 1000 కోట్ల స్కామ్ వెలుగులోకి రావడంతో కూడా వెంటనే పశుసంవర్ధక శాఖ పైన సోదాలు కూడా జరిపిస్తున్నారు. అన్నది ఓకే నిర్మల, మరి ఫైనల్ గా ఈడీ అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? ఈడీ అధికారుల స్పందన చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ అందరినీ బయటికి లాగుతాము, వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఎందుకంటే ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి గత ప్రభుత్వమే పెట్టిన స్కీమ్ కూడా ఇది. మరి ఈ స్కీమ్ లో ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి మరి
ప్రతిపైన కూడా మాకు వివరాలు వెల్లడించాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి మరి మాకు ఆ ప్రతిదీ కూడా వివరాలు, ఎందుకంటే ఎవరు కొనుగోలు చేశారు అంటే ఈ స్కామ్ కు సంబంధించి ఎవరెవరికి అందాయి గొర్రెల స్కామ్ లో గొర్రెలు అందిన పుచ్చుకున్న వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళు ఎక్కడైనా అమ్మేసుకున్నారా, లేకపోతే అలా స్కామ్ జరిగిందా, లేకపోతే వాళ్ళ పేరు మీద వచ్చిన ఈ స్కామ్ ను మధ్యలో ఉన్న అధికారులు ఎవరికైనా అమ్ముకున్నారా, లేకపోతే ఇవన్నీ వివరాల పైన కూడా మాకు కావాల్సిందే అని చెప్పేసి ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు కూడా కోరుతున్నారు. అందుకనే ఇప్పుడు అవన్నీ కూడా బయటికి వెళ్లడవ్వడంతో వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు అలాగే ఈడీ అధికారులు కూడా స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ నిర్మల.